మెదక్ జిల్లా మండలంలో ఇసుక అక్రమ తరలింపునకు బ్రేక్ పడింది. సింగాయి గుడి దగ్గర హల్దీ వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపును అధికారులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతల ఒత్తిడితో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ఇసుకను తవ్విన జేసీబీలను కొల్చారం దగ్గర రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మెదక్ జిల్లా మండలంలో ఇసుక అక్రమ తరలింపునకు బ్రేక్ పడింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి. సింగాయి గుడి దగ్గర హల్దీ వాగు నుంచి ఇసుక అక్రమ తరలింపును అధికారులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ ఈవినింగ్ నిఖత్. ఇది మెదక్ జిల్లాలో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టినటువంటి ఒక ఉద్యమం అనుకోవచ్చు. దాని ఫలితంగా ఈ రోజు ఇసుక అక్రమ రవాణాకు ఎట్టకేలకు అధికారులు బ్రేక్ వేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన బృందం అంతా మెదక్ మండలం సింగాయిగూడెం వద్ద ఉన్నటువంటి హల్దీ వాగులోంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని అక్కడికి నిజ నిర్ధారణ కమిటీగా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం వరకు వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఆ మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కూడా ఆమె నేతృత్వంలో నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి, అట్లాగే ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి ఈ రోజు తరలి వెళ్లారు. అక్కడికి తరలి వెళ్తున్న క్రమంలోనే వాళ్ళని అక్కడికి రానియకుండా ఇసుక మాఫియాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున రోడ్డుపై కందకం తవ్వి వాళ్ళ వాహనాలు ముందుకు కదలకుండా నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ ఆగిపోయినటువంటి ఈ బృందం అంతా కూడా కాలినడకన చిట్ట చివర సింగాయి గుడి వద్ద ఉన్నటువంటి గుడెం వద్ద జరుగుతున్నటువంటి హల్దీ వాగులో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పరిశీలించారు. అక్కడ మొత్తంగా పెద్ద ఎత్తున అక్కడి నుంచి దాదాపు 2 నెలలుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా ఒక నిర్ధారణ కూడా అయ్యింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చి గత 2 నెలలుగా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది, రాత్రిపూట వాహనాల్లో తరలిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక రోడ్డును కూడా ఏర్పాటు చేసి ఇసుక మాఫియా ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తున్నట్టుగా తెలుస్తుందని కూడా వాళ్ళు చెప్పారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు నేతృత్వంలో ఆయన కనుసన్నల్లో ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దగ్గర ఉండి వాహనాల్లోకి ఇసుక ఎక్కించి పంపించినట్టుగా కూడా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా కూడా రాత్రిపూట వందలాది వాహనాలు అక్కడి నుంచి తరలి వెళ్తున్నా కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ఒక ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా వేయడం జరిగింది. అక్కడ దాదాపు 2-3 గంటలు అక్కడే ఉండి వాళ్ళంతా కూడా అక్కడ జరుగుతున్న విషయాల పట్ల పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించిన తర్వాత వీళ్ళంతా వెళ్లి మెదక్ లో రాహుల్ రాజ్ కలెక్టర్ ను కూడా కలిసి జరుగుతున్న తతంగానంతా వివరించిన నేపథ్యంలో ఆ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జేసీబీలను కూడా వాళ్ళు సీజ్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీటికి సంబంధించి మేము విచారణ చేస్తాము, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి తహసీల్దార్ అప్పటికైతే వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అయితే రేపటి నుంచి ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.